మేడే సందర్భంగా కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ రోడ్డు ఆర్టీసీ కూడలి దగ్గర టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల శ్రమతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, దేశ నిర్మాణంలో వారి త్యాగం అమూల్యమని పేర్కొన్నారు. కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని, కార్మికుల శ్రమ పట్టుదల అంకిత భావాన్ని స్మరిస్తూ వారిని అభినందిస్తున్నామని అన్నారు. విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల కష్టం దేశ ప్రగతి, ప్రపంచ పురోగతి కారణం కార్మిక వ్యవస్థ. పారిశ్రామిక ప్రగతి ఏర్పడాలంటే కార్మికుల యొక్క శ్రమతోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, దేశాల్లో అభివృద్ధి చెందినాయి. శ్రమదానం, టైం ప్రకారం పనిచేయటం, చిత్తశుద్ధితో పనిచేయటం, ప్రమాదాలను సైతం కూడా లెక్క చేయకుండా ఎక్కడైతే పని జరిగిందో ఆ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. అందుకోసం కార్మిక సోదరులందరినీ కూడా వారి యొక్క విధి విధానానికి మన అందరం కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మేడే కావలి టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు బాబురావు గారు, దానికి సంబంధించిన అధ్యక్షులైనటువంటి శాంతి కుమార్ గారు, షరీఫ్ గారు, మహేంద్ర గారు, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కమిటీ అందరి ఆధ్వర్యంలోనూ, ఆటో యూనియన్లకు సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు జెండా ఆవిష్కరణ సందర్భంగా వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, కార్మికుల యొక్క కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు. దేశ ప్రగతితో పాటు మన ప్రాంత ప్రగతి కూడా కార్మికుల యొక్క కష్టం మీదనే అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క విధానాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. కావలి ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటానని, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే దాంట్లో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ నడుం బిగిస్తుందని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.